అండి ఆయన గంధర్వుడైన అంటే అర్జునుడు అన్నాడు, నడురే ఈ సంధ్యలందును నడవగ నోడుదు రశక్తనరులు భయం పడుదుమే ఏ మెయ్యడన ఎప్పుడు నడుతుమ అధిక శక్తి పురుషులవగుటన్. సామాన్యమైన మనుష్యులు ఎందుకు తిరగరో తెలుసా? వాళ్ళకి భూతములను నిగ్రహించగలిగిన శక్తి ఉండదు, రాక్షసులను నిగ్రహించగలిగిన శక్తి ఉండదు, లేకపోతే ఏదో గంధర్వుల్ని అణచగలిగిన శక్తి ఉండదు. అందుకని వాళ్ళు మనకి ఎందుకు వచ్చిన గొడవని బయటికి రారు. మేము అటువంటి వాళ్ళం కాదు, మేము దివ్యమైనటువంటి స్థితిని పొందిన వాళ్ళం. సమస్త అస్త్ర శస్త్రములు మాకు తెలుసు కాబట్టి మేమే ఈ నలుగురిని అణచగలం. కాబట్టి ఇంకా మాకు మేము రాత్రి తిరగకూడదని ఏమిటి? ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకే, అంతేకాని అది ఆ అవసరం లేని చోట తిరగకూడదు. తిరగకూడదని నియమం లేదు, అందుకని మేము తిరుగుతున్నాం. ఇప్పుడు ఏదైనా ఒక ఆచారమో అన్నది ఉందనుకోండి, అది ఎందుకు పెడతారంటే దానివల్ల ఒక ప్రయోజనము కొరకు పెడతారు. అసలు ఏమీ ట్రాఫిక్ లేదు, ఇటు లేదు అటు లేదు ఇటు లేదు, అప్పుడు రెడ్ లైట్ పడింది వెళ్ళిపోవచ్చా అని మీరు అడిగారు అనుకోండి, వెళ్ళిపోతే తప్పేమీ లేదు. ఎప్పుడు రెడ్ లైట్ పడితే ఆగమన్నారంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే, అదేదో పొరపాటును వదిలేశారు. తెల్లవారుదామున 3 గంటలకి నువ్వు వెళ్తుంటే ఏమి కనుచూపు మేరలో వెళ్ళి అదేదో వెలిగింది రెడ్ లైట్, నువ్వు అకస్మాత్తుగా అప్పుడు మాత్రం గౌరవం చూపించి అలా నిలబడిపోవాల్సిన అవసరం ఏమి ఉండదు, వెళ్ళిపోవచ్చు. అప్పుడు అదేం అప్పుడు అది ఆచారం ఏం కాదు. అలాగే లోకంలో ఆ ప్రయోజనాన్ని బట్టి ఆచారం వస్తుంది. ఆషాఢ మాసంలో ఏదో అదేంటి అల్లుడు కూతురు కలిసి ఉండకూడదు, అత్తారింట్లో అమ్మాయి ఉండకూడదు, పుట్టింటికి తీసుకెళ్ళిపోతారు. ఎందుకు? ఏమి ఆషాఢ మాసంలో కలిసి ఉండకపోవడం ఏంటి? అసలు ధర్మమే భార్యాభర్త కలిసి ఉండడం. ఆషాఢ మాసంలో కలిసి ఉంటే వచ్చిన ఉపద్రవం ఏంటి అంటే, ఆషాఢ మాసం తొలకరి, వర్షాలు పడతాయి. ఆ వాన పడేటప్పటికీ గబగబా నాగలి పట్టుకుని వెళ్ళి భూమిని దున్నాలి. ఆ భూమిని దున్నితే ఒక్క గింజ వేస్తే పుట్టెడు గింజలు దొరుకుతాయి. వచ్చే ఇబ్బందల్లా ఎక్కడొస్తుందంటే, సాధారణంగా మనకి దక్షిణ దేశం వైపు అంతా ఎదుర్వేదం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ ఎదుర్వేదంలో మళ్ళీ ఆపస్తంభ సూత్రులు ఉంటారు. ఈ ఆపస్తంభ సూత్రులకి ఇతరత్ర దక్షిణ దేశ మర్యాదను అనుసరించి మనం ఏం చేస్తామంటే, సాధారణంగా చైత్రమాసంలోనూ వైశాఖ మాసంలోనూ పెళ్లి ముహూర్తాలు చాలా ఎక్కువ ఉంటాయి. మూఢం వెళ్ళిపోనివ్వండి, మీరు చూద్దరు కానీ చాలా ఎక్కువ ఉంటాయి పెళ్లి ముహూర్తాలు. ఇన్ని పెళ్లి ముహూర్తాలు ఉన్న తర్వాత ఏమవుతుందంటే, పెళ్ళి అయ్యేది చైత్రమో వైశాఖములో పెళ్ళి అవుతుంది, ఏ జ్యేష్ఠ మాసంలోనో పిల్ల కాపురానికి వస్తుంది. ఆషాఢ మాసం అప్పటి వరకు ఏదో వేసవి, రాత్రి అయ్యేటప్పటికి వేడి, ఉక్కపోత, చికాగ్గా ఉంటుంది. ఆషాఢ మాసం వచ్చేప్పటికి బయట వర్షం పడుతుంటే చల్లగా హాయిగా ఉండి ఈయన ఏం చేస్తాడంటే, తెల్లవారుజామున వర్షం పడుతుంటే లేచి నాగలి పట్టుకుని వెళ్ళడు. కొత్తగా పెళ్ళయింది కదా, భార్యతో కలిసి ఉండిపోతాడు. పాపం మామగారు ఏం చేయాలి? కొడుకు పడుకుండిపోయాడు, నేను వెళ్ళనని ఆయన పడుకుంటాడా? పెద్ద ఆయన నాగలు పట్టుకుని ఆయన వెళ్తాడు పొలానికి. ఆ అమ్మాయి 7:00 లేస్తుంది, వీడు 7:30కి లేస్తాడు. అత్తగారు చిటపట్లాడంటుంది, వాడికంటే బుద్ధి లేదు, నీకైనా ఉండద్దా? పెద్ద ఆయన మీ మామగారు వెళ్ళారు పొలానికి, నువ్వు లేపి పంపించద్దా? అలా మీ ఆయన్ని పెట్టుకుని నువ్వు పడుకుంటే మనకు అన్నం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆ సమయంలో కాదంటే భర్తతో గొడవ, ఊరుకుంటే అత్తగారితో గొడవ. ఈ గొడవ లేకుండా వాళ్ళకి సమృద్ధిగా ఏడాది అన్నం దొరకాలంటే ఆషాఢ మాసం ఆడపిల్లని పుట్టింట్లో పెట్టుకోవాలి. అది ప్రతి ఏడాది అక్కర్లేదు, ఒక్క ఏడాది చాలయా, ప్రతి ఏడాది ఎందుకు అక్కర్లేదు, ఆ గొడవ వాళ్ళకున్నది వాళ్ళకి తెలిసి వస్తుందండి. ఎక్కడ ఆచారం. అంతేగాని సాఫ్ట్వేర్ ఇంజనీర్కి పిల్లని ఇచ్చారనుకోండి, ఆషాఢ మాసంలో మీ ఇంటికి ఎందుకు? వాడేం నాగలట్టుకుంటాడా, పొలానికి వెళ్తాడా? కాబట్టి అది ఎక్కడ ఆచారమో అక్కడి ఆచారము. ఆచారము అనగా పాటింపబడునది. ఎవరికి అది ఆచారమో అది వారికి. జ్వరంతో ఉన్నవాడు వాడు పడుకుంటాడు, వాడికి అది ఆచారం. వాడి విభూతి చల్లుకుని స్నానం అయిపోయిందని సంధ్యావందనం చేసేయాలి. అంతేగాని ఏమన్నా వాడు అదృష్టం 103 జ్వరం ఉంది, హాయిగా విభూతి జల్లు సంధ్యావందనం చేసేసాడు, నేను విభూతి జల్లేసుకుంటానంటే అనకూడదు. నీకు ఆచారం చక్కగా తల మీద స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవాలి. ఆచారము అనగా ఆయా స్థితిని బట్టి ఉంటుంది, అంతేగాని అది మూర్ఖంగా ఉండదు. ఉండదని తెలుసుకోగలి మూర్ఖాచారం ఉండవు, ఇంకో పెద్ద తప్పు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ ప్రశ్న అడిగితే అర్జునుడు శిష్టమైన సమాధానం చెప్పాడు అని మీరు గ్రహించవలసి ఉంటుంది. అంతేగాని అర్జునుడు తెంపర జవాబు చెప్పాడండి, అలా చెప్పచ్చా అండి గంధర్వులకి, అలా అని మీరు అనకూడదు. ఆయన చెప్పిన దాంట్లో యథార్థం ఉందని. సామాన్యమైన మనుష్యులు భయపడతారు. మీరు కూడా వెంటనే నేను సామాన్యుడిని కానండి అని వెళ్ళిపోకూడదు. దెబ్బతిన్నాక తెలుస్తుంది మనం సామాన్యులం అసామాన్యులం. ఎందుకు వచ్చిన గొడవ? మనం అర్జునుడు కామని తెలుసుకుంటే చాలు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఆయనకి కోపం వచ్చింది, నేను ఇక్కడ భార్యతో విహరిస్తున్నాను,
నువ్వు ధర్మం తప్పి అర్ధరాత్రి వేళ వచ్చి నేను క్రీడిస్తున్నటువంటి విషయానికి అడ్డొచ్చావు. పైగా దీనికి అంగారపర్ణుడు తిరిగే ప్రదేశం అని పేరు. ఇలాంటి చోటుకి నువ్వు వచ్చావు కాబట్టి నేను నీ మీద బాణాలు విడిచిపెడుతున్నానని చెప్పి అర్జునుడి మీదకి బాణ పరంపర వదిలాడు. ఈయన వెంటనే ఆ కొరివితోటి ఆ బాణములను పక్కకి తోసి పారేసి, ఏమనుకుంటున్నావో నేనంటేను, నేను ఏ సామాన్య బ్రాహ్మణుణ్ణి అనుకుంటున్నావా, నేను అర్జునుణ్ణి, పాండవుల్లో పుట్టినటువంటి వాణ్ణి అని ఆయన ఒక ధనస్సు పట్టుకుని ఒక బాణాన్ని తీసుకుని దాని మీదకి ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించాడు. అగ్నిదేవుండు బృహస్పతికిచ్చే, మున్నతడు భరద్వాజుడనగా బరగు మునికిచ్చే, అమ్మహాముని భార్గవునకిచ్చే, భార్గవుండును కుంభభవునకిచ్చే, అమ్మహాత్ముండు నాకతిదయ ఇచ్చే నీ ఈ అనలాస్త్రమని దానిన మహోగ్ర గంధర్వుపై వైచే, ఘనుడింద్రసుతుడంతా ప్రదదం బప్పుడు దగ్ధమైన అగ్ని దాహభీతి అంగారపర్ణుండు బమ్మరిల్లి నేలబడిన వాని కొప్పు వట్టి ఈడ్చుకుని వచ్చే ధర్మజుకడకు ఇంద్రసుతుడు కడిమి మెరసి. ఇదిగోనయా, ఇది ఆగ్నేయాస్త్రం. దీన్ని అగ్నిదేవుడు మొట్టమొదట బృహస్పతికి ఇచ్చాడు. ఆ బృహస్పతి భరద్వాజుడికి ఇచ్చాడు. ఆ భరద్వాజుడు దాన్ని పట్టుకెళ్ళి మహానుభావుడైనటువంటి ద్రోణాచార్యుల వారికి ఇచ్చాడు. ఆ ద్రోణాచార్యుల వారు అది ఆ భార్గవుడికి పరశురాముడికి ఇచ్చాడు. పరశురాముడు ద్రోణాచార్యుల వారికి ఇచ్చాడు. ఆ ద్రోణాచార్యుల వారు దయతో నాకు ఇచ్చారు. నాకు ఇవ్వబడిన ఈ ఆగ్నేయాస్త్రాన్ని నీ మీద ప్రయోగిస్తున్నానని ప్రయోగించాడు. ఆగ్నేయాస్త్రం పడగానే ఆయన కూర్చున్నటువంటి రథం కాలిపోయి అందులోంచి బయటికి దూకి ఆ అంగారపర్ణుడు నేల మీద పడిపోయాడు. పడిపోగానే అర్జునుడు గబగబా వెళ్ళి ఆయన కొప్పు పట్టి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి అక్కడ ఉన్న ధర్మరాజు గారి కాళ్ళ మీద పడేశాడు. అది వాళ్ళ ధర్మం. ఆ తర్వాత ఏం చేయాలో ధర్మరాజు గారు నిర్ణయం చేయాలి. అంతేకాని తనే చంపేయడం, నువ్వు వేసావా ఆగ్నేయాస్త్రం అని తిరగబడ్డం అలా ఉండదు. అన్నగారు చెప్పిన మాటకి కట్టుబడతారు. తీసుకొచ్చి ఆయన దగ్గర పడేస్తే ఈ అంగారపర్ణుని యొక్క భార్య కుంభీనసి అనబడేటటువంటి స్త్రీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ధర్మరాజు గారి కాళ్ళ మీద పడి ఏడ్చి ఆవిడంది, వాని మనోవల్లభ కుంభీనసి అనునది గరంబు భీతి అశేషోర్వీనాథులారా దయ పతిదానము నాకిండు మీకు ధర్మవు పెరుగున్. నాకు పతిదానం చెయ్యండి అందావిడ. నా భర్త మీ అధీనంలో ఉన్నాడు, ఇప్పుడు నాకు మళ్ళీ ఇస్తే మీరు పతిని దానం చేసినట్టు. లోకంలో పతిదానం కన్నా గొప్ప దానం లేదు. కాబట్టి ఈ మాట ఎక్కడ వాడుతున్నారో తెలిసాను. మళ్ళీ ఈ పతిదానం అన్న మాటని అద్భుతంగా వాడింది ఆ శ్రీరామాయణంలో కిష్కింధకాండలో ఆ తార వాడింది, వాలి భార్య. రాముడిని తిడుతుందనుకున్నారు అందరూ. వాలి చనిపోయిన తర్వాత రాముడి దగ్గరికి వెళ్ళింది, లోకంలో అన్నిటికన్నా గొప్ప దానం పతిదానమే, పతికి సతిదానం. నా భర్తకి నేనంటే చాలా ఇష్టం, పైలోకంలోకి వెళ్ళి బాధగా నించుంటాడు నా కోసం, ఆయనకి సతిదానం చెయ్యి, ఆ బాణంతోనే నన్ను చంపే వెళ్ళిపోతాను ఆయన దగ్గరికి. అలా ఇక్కడ నన్నయ్య గారు పతిదానం అన్నమాట వేశారు. ఆయన ఆవిడంది ఆ కుంభీనసి, పతిదానం చేయవయ్యా నాకు, నేను నా భర్తతో సంతోషంగా ఉంటాను అంటే వెంటనే ధర్మరాజు గారు అర్జునుడితో అన్నారు, ఆయన ఎప్పుడు మాట్లాడినా ధర్మమేనండి. ఇదే వాళ్ళ జీవితాన్ని మలుపులు తిప్పి ఐశ్వర్యం వైపుకి తీసుకెడుతూ ఉంటుంది అని అరచుచున్న దానికి అనఘుడు కరుణించి పాండవాగ్రజుడై అర్జును చూచి వీని విడువుమోయని ఓడినవాని హీను అపగత శౌర్యున్. ఇదిగోనయా ఆవిడ ఏడుస్తోంది, ఇతన్ని విడిచిపెట్టేసి. ఎందుకో తెలుసా, ధర్మము అని ఒక మాట ఉంది కదా, ఓడిపోయిన వాణ్ణి, పరాక్రమము హీనమైపోయిన వాణ్ణి, శౌర్యము నశించిపోయిన వాణ్ణి ఏమీ చేయకూడదు. కాబట్టి విడిచిపెట్టేశాను. ఆ అంగారపర్ణుణ్ణి వెంటనే విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేస్తే ఆయన అన్నాడా గంధర్వుడు, అని నీ చేత పరాజితుండనయి నా అంగారపర్ణత్వం ఇంకను దాల్పన్ మదినంత నిర్లజ్జుడనే, గర్వం వడంగన్ రణంబునము నోడియు పూర్వనామమున పెంపున్ గర్వముందాల్చువాడనగా సత్సబలందు మెచ్చబడునే హాసాస్పదీభూతుడై. నీ చేత ఓడింపబడి మళ్ళీ ఈమెకి ప్రతిదానం చేయబడిన తరువాత కూడా నేను పూర్వం పిలువబడినటువంటి అంగారపర్ణుడు అన్న పేరుతో పిలువబడను. ఎందుకో తెలుసా, నేను ఇంకా పేరుంచుకున్నాను అనుకో, నేను ఏదైనా సభకి వెళ్ళినప్పుడు అంగారపర్ణుడు వస్తున్నాడంటే ఈయనే కదండి ధర్మరాజు గారి అర్జునుడి చేతిలో ఓడిపోయాడు అంటారు. కాబట్టి సభ యందు గౌరవం ఉండదు, నా పేరు విడిచిపెట్టేస్తున్నాను. ఇప్పుడే నేను గంధర్వుణ్ణి కాబట్టి నా శక్తితో రత్నముల చేత తాపడము చేయబడిన చిత్ర విచిత్రమైన రథాన్ని సృజించుకుంటున్నాను. ఆగ్నేయాస్త్రంతో నువ్వు నా రథాన్ని కాల్చావు కాబట్టి ఇప్పుడు నా పేరు చిత్రరథుడు అని ఆయన మళ్ళీ వేరొక రథాన్నెక్కి తన పేరు మార్చుకుని
నేను కూడా చాలా సంతోషిస్తున్నానయ్యా, మీ పరాక్రమానికి మీ ధర్మానికి సంతోషించాను. పూర్వకాలంలో మనువు చంద్రుడికి ఉపదేశించాడు చాక్షుషీ విద్య అని, అదొక విద్యాస్వరూపం. దాన్ని విశ్వావసుడికి బోధ చేశారు. ఆ విశ్వావసుడు గంధర్వుల రాజు, ఆయన నాకు బోధ చేశాడు. నాకు ఆ చాక్షుషీ విద్యొచ్చు. దానితో పాటుగా అపరిమిత వేగంతో వెళ్ళగలిగినటువంటి గుర్రాలు కొన్ని నా దగ్గర ఉన్నాయి, గాంధార జాతికి చెందినవి. మీకు ఒక్కొక్కళ్ళకి 100 గుర్రాలు ఇస్తాను. చాక్షుషి విద్యనిస్తాను అర్జున, నీకు ఆ ఆగ్నేయాస్త్రం నాకు ఇస్తావా అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, ఒకరి దగ్గర పుచ్చుకోవడం అన్నది నాకు జీవితంలో అలవాటు లేదు, ఒకరికి పెట్టడమే. సుక్షత్రియుణ్ణి కాబట్టి బ్రాహ్మణ కుమారులుగా ఉండి భిక్షాటన చేశారు. కాబట్టి నేను నీ దగ్గర పుచ్చుకుని మాత్రం నీకు విద్య నేర్పను. నువ్వు కానుకగా ఏదో 100 గుర్రాలు ఇస్తానంటున్నావు, ఈ చాక్షుషీ విద్య నాకు ఇస్తానన్నావు, అక్కర్లేదు, నేనే నీకు ఆగ్నేయాస్త్రం ఇస్తాను, తీసుకో అని చెప్పి ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడితే ఆయన అన్నాడు, అవునులే మీరు తాపత్యులు కదా అన్నాడు. అంటే అర్జునుడికి అనుమానం వచ్చి, మమ్మల్ని తాపత్యులు అంటున్నావేమిటి అన్నాడు. అంటే అయ్యయ్యో మీకు తెలియదా, మీరు చాలా గొప్పవారు, ఎందుకు మీరు తాపత్యులు, మీరు ఇంత గొప్పవారు అన్న మాట మీకు తెలియలేదో నేను ఆశ్చర్యపోతున్నాను అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, మేమింత గొప్పవాళ్ళమని నువ్వు అంటున్నావు కదా, మేము బ్రాహ్మణుల్ని సేవిస్తుంటాం, ధర్మానికి కట్టుబడతాం, ఇటువంటి మమ్మల్ని సామాన్యులుగా ఊహించి ఎందుకు మాట్లాడావు కనపడగానే అని అడిగాడు. అదో విచిత్రమైన సంవాదం. ఆయన అన్నాడు, మీకు అగ్నిహోత్రములు లేవు, మీ ముందు పురోహితుడు లేడు కనుక అన్నాడు. అంటే పాండవులు ఆశ్చర్యపోయి వాళ్ళు అన్నారు, అదేమిటి అసలు తాపత్యులేమిటి, మాకు ఆ పేరు ఎందుకు వచ్చింది, నువ్వు మాకొక్కసారి వివరణ చెయ్యవలసింది అన్నారు. అంటే ఆయన వాళ్ళకి ఒక విషయం చెప్తూ, సుక్షత్రియుడైనటువంటి వాడు రాచరికం చేసేటటువంటి వాడే కాదు, నిజానికి ఎవరికైనా బ్రాహ్మణుడు పురోహితుడు ఉండి తీరాలి. అందుకే పూర్వం ఇంటి చాకలి, ఇంటి పురోహితుడు అని ఉండేవారు. ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా ఆయన ఇంటికి కూడా పంపిస్తుండేవారు. ఆ బ్రాహ్మణుడు ముందు నడిస్తే, ఆ బ్రాహ్మణుడు ఒక ఇంటికి పురోహితుడుగా ఉంటే ఎంత వైభవం ఉంటుందో, పురోహితుడు లేకపోవడం ఎంత తప్పో చెప్తున్నాడు అంగారపర్ణుడు. ఆయన అన్నాడు, సుర గరుడ విశోరగ యక్ష రాక్షస పిశాచ భూత గంధర్వులు ఓపరు ధిక్కరింప బ్రాహ్మణ పురస్కృతుల పుణ్యమతుల భూతలపతులను. ఎవరైతే రాజ్యాన్ని ఏలే రాజులు ఉంటారో, సుక్షత్రియులు ఉంటారో, వాళ్ళకి బ్రాహ్మణుడు పురోహితుడు ఉన్నట్లయితే సుర గరుడ పాముల వలన, యక్షుల వలన, రాక్షసుల వలన, పిశాచముల వలన, భూతముల వలన, గంధర్వుల వలన ఎన్నడూ అవమానం కలగదు. మీకు బ్రాహ్మణుడు లేడు, దానివలన మీకు ఆపద, మీకు ఇటువంటి తిరస్కారం లభించింది. పురోహితుడు అన్నవాడు ఎటువంటి వాడు ఉండాలో తెలుసా? సుక్షత్రియులు పెట్టుకున్నప్పుడు, రాజులు పెట్టుకున్నప్పుడు, వేదము వేదియున్ కలుగు విప్రవరేణ్యుడు అగణ్య పుణ్య సంపాది పురోహితుండైన పాపము పొందిన భూపతిం ప్రతాపోదయ కాన మీదకు గుణోన్నతి కిందక ధర్మతత్వ సంవేది పురస్కరింపుడు పవిత్ర చరిత్రు మహీసురోత్తమున్. వేదము వేది రెండూ ఉండాలి బ్రాహ్మణుడికి. తాను వేదం చదువుకున్నవాడై ఉండాలి. వేది అంటే అగ్నిని వ్రేల్చి హవిస్సు ఇవ్వడానికి వేది ఉండాలి. అగ్నిహోత్రాన్ని రగల్చడానికి యజ్ఞకుంటాం. ఈ వేది వేదము రెండూ ఎవరికి ఉంటాయో, సంతతము వేదమంత్రములతో అగ్నిని ఎవరు తృప్తిపరుస్తుంటాడో అటువంటి తేజోవంతుడైన వాడు పురోహితుడుగా ఉంటే, అంతగా దేవతల్ని ఆరాధించేవాడు పురోహితుడుగా ఉంటే, అటువంటి వాడికి ఎవ్వరి వలన అవమానము కలగదు. మీ వంశంలో ఈ పురోహితులు అంత గొప్పగా కాపాడారయా, మీరు తాపత్యులు అన్నాడు. తాపత్యులు అంటే ఏమిటి, ఎందుకు అలా అంటున్నావు మమ్మల్ని అన్నాడు. మీరు తపతి సంతతి వారు. ఆదిత్యునికి, సూర్యునికి సావిత్రి అని ఒక కూతురు. ఆ సావిత్రి యొక్క చెల్లెలు తపతి. ఈ సావిత్రి యొక్క చెల్లెలైనటువంటి తపతి చాలా గొప్ప అందగత్తె. ఈ అందగత్తె అయినటువంటి పిల్లకి మంచి వరుణ్ణి ఎలా తీసుకురావాలి అని సూర్యభగవానుడు మనసులో ఖేదపడుతున్నాడు. ఆడపిల్ల ఉన్నవాడు మంచి అల్లుడి కోసం ఆలోచన చేస్తుంటాడు కదండి. అందుకని ఆయన ఆలోచిస్తూ అజామీఢుని యొక్క పుత్రుడైనటువంటి సంవరుణుడు అనబడేటటువంటి రాజు ఈ మీ భరతవంశంలోనే పుట్టాడు. గొప్ప తేజోశాలి. ఆకాశమండలంలో సూర్యుడు ఎంత తేజోమూర్తో భూమి మీద సంవరుణుడు అంత తేజోమూర్తి.
ఆ సంవరుణునికిచ్చి తన కుమార్తెని వివాహం చెయ్యాలనుకున్నాడు. ఆ సూర్యుడికి ఎంత ప్రీతి అంటే సంవరుణుని యందు గగనమునందు నిందునధిక ప్రభ నేను వెలుంగునట్టి నిజగతి ప్రసిద్ధుడై వెలుగు సంవరుణండు మదీయ పుత్రికింతగు పతి వీనికిచ్చద ముదంబున ఈ లలితాంగినంచు మానుగ ఎడ నిశ్చయించి తపనుండు తతీయ తప ప్రసన్నుడై. ఆ సంవరుణుడు చేసేటటువంటి తపస్సు, పూజ, ధర్మము, రాజ్య పరిపాలన, శౌర్యము, పరాక్రమము, వీర్యము, తేజస్సు వీటికి ఇష్టపడినటువంటి వాడైనటువంటి సూర్యుడు తన కుమార్తె అయిన తపతిని సంవరుణునికిచ్చి వివాహం చేద్దామనుకున్నాడు. కొంతకాలం అయింది. సంవరుణుడు వేటకెళ్ళాడు. వేటకెళ్ళి చాలాసేపు వేటాడి మీకు నేను పాండురాజు గారి వేట విషయంలోనే మనవి చేశా. దుందుడుకుగా రాజు వెళ్ళిపోతాడు, సైన్యం వెనకబడిపోతుంటుంది. చాలా దూరం వెళ్ళాడు. ఇక గుర్రం వెళ్ళలేక నేల మీద పడిపోయాడు. ఈయన మాత్రం గుర్రాన్ని దిగిపోయి పక్కనే కనపడుతున్న ఎత్తైన కొండపైకి వెళ్ళి చూస్తున్నాడు. చుట్టూ ఎక్కడైనా మన వాళ్ళు ఎక్కడున్నారు ఏమిటని చూస్తుండగా ఆయనకి ఈ తపతి అక్కడ కనపడింది. మహామోహనాంగి ఆవిడ్ని చూసి ఈయన వెంటనే చాలా సంతోషించి ఆమె యందు అనురక్తుడై నువ్వెవరు అని అడిగాడు. ఉత్తర క్షణంలో ఆవిడ అంతర్ధానం అయిపోయింది. ఆవిడ అంతర్ధానం అయిపోగానే ఇన్నాళ్ళు ఏడవడం అంటే ఏమిటో తెలియని రాజు దుఃఖాన్ని పొంది నేను ఇంతగా మనసు పడినటువంటి స్త్రీ కనపడకుండా పోయిందని నేల మీద పడి రోధిస్తున్నాడు. ఆమె మళ్ళీ కనపడేది. ఇదేమయ్యా, ఇంత రాజువి, ఇంత తేజోవంతుడివి, ఇలా ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగింది. ఆయన అన్నాడు, నేను నీ గురించే దుఃఖిస్తున్నాను, నిన్ను నా పత్నిని చేసుకోవాలనుకున్నాను అన్నాడు. ఆవిడంది, నీకు తెలియదా ధర్మం లోకంలో ఆడపిల్ల స్వతంత్రించి తనకు తానుగా వరుణ్ణి ఎంచుకోకూడదు. నీవు నన్ను భార్యగా పొందాలంటే మా నాన్నగారి గురించి జపము తపస్సు చెయ్యి. బాగా నువ్వు ఆయన గురించి పూజ చేస్తే, ఆయన ప్రీతి చెందితే, ఆయన ప్రత్యక్షమై నన్ను నీకు భార్యగా ఇస్తే నేను తప్పకుండా నీకు పత్నినవుతానని. ఆయన వెంటనే అక్కడే కూర్చుని జపము, జాగ్రత్తగా సూర్యభగవానుడికి నమస్కారములు మొదలైనటువంటివి ప్రారంభం చేశాడు. కొంతకాలం అలా చెయ్యగా ఆ తపస్సు అలా నడుస్తుండగా ఆయనకి తన ఇంటి పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షి జ్ఞాపకానికి వచ్చారు. నేను ఇంత కష్టపడుతున్నాను, మహానుభావుడు తేజోమూర్తి మా పురోహితుడైనటువంటి వశిష్ఠ భగవానుడు వచ్చి ఉంటే నన్ను ఈ పాటికి గట్టెక్కిద్దురు అనుకున్నాడు. ఆయన అలా అనుకోగానే ప్రతిహతరాగ కోపభయు బంకరుహ ప్రభవ ప్రభావు దూరిత దురితున్ మునీశ్వర వరిష్ఠు వశిష్ఠ మహామునిన్ పురోహితునతిభక్తితో తలచే ఇష్టమిరింగి వశిష్ఠుడున్ సమాహితమతి నీగుదించకనియం ప్రభు సంవరుణున్ ప్రియంబునన్. మహాతేజోశాలి అయినటువంటి ఆ వశిష్ఠ మహర్షిని స్మరించగానే యోగ మార్గంలో వచ్చి ఆ వశిష్ఠుడు సంవరణుడున్న చోటికి వచ్చి ఈయనకి కనపడ్డాడు. కనపడి ఆయననేం అడగలేదు, ఎందుకు నువ్వు నన్ను పిలిచావని. యోగ దృష్టితో చూశాడు. ఓహో, ఇతను సూర్యుని కుమార్తె అయిన తపతి యందు అనురక్తుడయ్యాడు. సూర్యుడి గురించి జపం చేస్తున్నాడు, నమస్కారాలు చేస్తున్నాడు, కానీ ఇంకా సూర్యానుగ్రహం కలగలేదు అనుకున్నాడు. అనుకుని తనకున్నటువంటి యోగ బలంతో 10,000 ఆమడలు సూర్యభగవానుడి దాకా వెళ్ళాడు. క్షణకాలంలో వెళ్ళిపోయి సూర్యుడికి అభిముఖంగా నిలబడ్డాడు. అది వశిష్ఠుడంటే. ఈ దేశంలో తపోనిష్టాగరిష్ఠులైన వ్యక్తుల యొక్క తేజస్సు అంటే అలా ఉంటుంది. వెళ్ళి సూర్యుడికి ఎదురుగుండా నిలబడ్డాడు. నిలబడి వేదమంత్రములతో సూక్తములతో సూర్యుణ్ణి కీర్తించాడు. ఆయన ఎంతో సంతోషించి, వశిష్ఠ మహానుభావ, నువ్వు వచ్చి ఇలా నన్ను కీర్తించావు, నీకేం కావాలని అడిగాడు. ఆయన అన్నాడు, ఆయనతో మాట్లాడడం అంటే ఏమిటో తెలుసా అండి? వశిష్ఠుడు ఆయనతో మాట్లాడడం అంటే ఇలా ఎదురుగుండా నిలబడి మాట్లాడడం కాదు. ఒక నిమిషానికి 364 ఆమడలు పరిగెత్తుకు వెళ్ళిపోతుంటుంది ఆ రథం. ఒక నిమిషానికి 364 ఆమడలు పరిగెత్తే రథం మీద వెళ్ళిపోతున్నటువంటి సూర్యుణ్ణి తన యోగశక్తితో అనుగమిస్తూ స్తోత్రం చేసి మాట్లాడాడు వశిష్ఠుడు. ఏమని? ఇదిగోనయా నా శిష్యుడు ఇక్ష్వాకు వంశంలో భరత వంశంలో ఆ సంవరణుడు అన్న రాజు పుట్టి అక్కడ తపస్సు చేస్తున్నాడు నీ గురించి. నీ కుమార్తె అయిన తపతిని తన భార్యని చేసుకోవాలనుకుంటున్నాడు. మహాధర్మాత్ముడు, తేజోవంతుడు, నీ కుమార్తెని ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. నీ అంత పెద్దవాడు వచ్చి అడిగితే కాదంటానా? తప్పకుండా. నువ్వే నా కుమార్తెని తీసుకెళ్ళి సశాస్త్రీయంగా వాళ్ళిద్దరికీ వివాహం చేయమని వశిష్ఠుడికి తన కుమార్తె తపతిని ఇచ్చి పంపించాడు సూర్యుడు. వశిష్ఠుడు ఆ తపతిని తీసుకుని వచ్చాడు.
వచ్చి సశాస్త్రీయంగా ఈ సంవరుణనకు తపతికి వివాహం చేయించాడు. వాళ్ళిద్దరికీ వివాహం జరిగినటువంటి కారణంగా 12 సంవత్సరముల పాటు ఆ తపతితో విహారం చేస్తూ కాలాన్ని మరిచిపోయి ఉండిపోయాడు రాజు. రాజు కాలాన్ని మరిచిపోయి ఉండిపోవడం వల్ల రాజు తన ధర్మాన్ని విడిచిపెట్టేశాడు కదా. రాజ్యపాలన నెలకి ఒక వాన పడాలి, ఆగిపోయింది. రాజు లేకపోతే లోకం ధర్మం తప్పుతుంది కాబట్టి వానలాగిపోయి, వానలాగిపోతే క్షామం వచ్చింది. అప్పుడు మళ్ళీ వశిష్ఠ మహర్షి జోక్యం చేసుకుని వైదికమైన శాంతి పౌష్టిక కర్మలనన్నింటినీ చేసి రాజుని రాజ్యానికి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే మళ్ళీ వర్షాలు పడి క్షామం పోయి రాజ్యమంతా సుభిక్షమైంది. కాబట్టి మీ వంశంలోనే అదిగో ఆ సంవరుణుడికి తపతినిచ్చి వివాహం చేయడమే కాదు, ఆ తపతికి సంవరుణుడికే కురు అనబడేటటువంటి మహానుభావుడు పుట్టాడు. ఆ కురువంశంలో పుట్టిన వాళ్లే మీరందరూ, కాబట్టే మిమ్మల్ని కౌరవులని పిలుస్తారు. అంతటి గొప్ప వంశకర్త పుట్టాడంటే తపతి అనబడేటటువంటి గొప్ప సుక్షేత్రము సంవరుణుడికి లభించింది. ఎవరి వలన? ఇంటి పురోహితుడి వలన. ఇంటి పురోహితుడు సమర్థుడైతే రాజ్య పరిపాలనలో వచ్చిన క్షామాన్ని కూడా తొలగతోశాడు. పురోహితుడు చేసిన పెళ్ళయ్యా మీ వంశంలో ఒక పెళ్ళి. కాబట్టి ఇప్పటి వరకు మీకేం తెలుసు అంటే చాలా గొప్పగా ఉన్నటువంటి మగవాళ్ళు కొంతమంది తెలుసు. ఏదో శంతన మహారాజు గారు, భరతుడు, ఆ తర్వాత కురు, ఇలాంటి వాళ్ళ గురించే మీకు తెలుసు. కానీ మీ వంశంలో చాలా గొప్ప ఆడవాళ్ళు కూడా వంశకర్తలుగా ఉన్నారు. గంగమ్మ భీష్ముణ్ణి కంది గాంగేయుడు అనిపించుకున్నాడు. మీ తల్లి కుంతి మిమ్మల్ని కొంది కౌంతేయులు అని మీకు పేరొచ్చింది. ఇదిగో ఆ తపతి కురుమహారాజుని కంది కాబట్టి మీ వంశంలో ఉన్న వాళ్ళని తాపత్యులు అని పిలుస్తారు ఆవిడ పేరు మీద. ఇంత గొప్పతనం రావడానికి కారణమంతా ఇంటికి పురోహితుడు ఉండడమే. సంవరుణుడికి మీకు పురోహితుడు లేకపోవడం వల్లే మీరు భంగపాటు పొందారు. మీకు సరైన పురోహితుడు ఉండద్దా? ఉండాలి. అంటే అర్జునుడు అన్నాడు, మాకు తెలియదు ఈ విషయం. ఎంత గొప్ప విషయం చెప్పావయ్యా, మా వంశంలో సూర్యభగవానుడి యొక్క కూతురు తపతి మాకు ఇంత దగ్గరి బంధువా, మేము తాపత్యులమా? చాలా సంతోషం. ఆ వశిష్ఠ మహర్షి అంత గొప్పవాడన్నావే, నాకు ఉవ్విళ్ళు ఊరిపోతుందయా మనసు. ఏది ఆ వశిష్ఠ మహర్షి గొప్పతనం ఇంకొంచెం చెప్దు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, వశిష్ఠ మహర్షి యొక్క గొప్పతనం చెప్పనా? సముద్రాల్ని తాగమంటే తాగచ్చేమో, వశిష్ఠ మహర్షి యొక్క గొప్పతనాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఒక్క మాట చెప్తా. బలమరి కామక్రోధంబులు రెండు జయింపబడి తపో వీర్య బలంబుల చేసి చేయునవి నిచ్చలు ఎవ్వని ఏవి పాద సంవాహంబుల్. కామము క్రోధము అని రెండు ఉంటాయి. ఈ రెండు అప్పచెల్లెళ్ళు. కామం తీరితే సుఖంగా ఉంటుంది, తీరకపోతే క్రోధం అన్న చెల్లెలు పుట్టుకొస్తుంది. ఇవి రెండు ఉండి ఎప్పుడూ మనిషిని పాడి చేస్తాయి. ఈ కామక్రోధాలు వదిలేయండి, కామక్రోధాలు వదిలేయండి అంటారు. కామక్రోధాలు వదిలేయడానికి నేను పట్టుకున్నాను ఏంటి వాటిని? అవి నన్ను పట్టుకున్నాయి. అవి నన్ను పట్టుకుంటే ఇప్పుడు వాటికి నేనంటే అసహ్యం వెయ్యాలి. వాటికి నేనంటే అసహ్యం ఎప్పుడు వేస్తుందో తెలుసా అండి? జలగ మిమ్మల్ని పట్టుకుంది అనుకోండి, అయ్యో నేను జలగని వదిలేయండి, జలగని వదిలేయండి అన్నారు అనుకోండి, జలగని వదిలేయడానికి జలగని నేను పట్టుకుంటే కదా వదిలేయడానికి. మీరు వదుల్చుకుందామని లాగారనుకోండి, అది సాగుతుంది. అందుకే జలగ సాగినట్టు సాగాడండి అంటారు. అది వదలదు మిమ్మల్ని. అప్పుడు ఏం చేయాలి? మీరు కాస్త ముగ్గట్టుకొచ్చి అలా వేశారనుకోండి, అది టుప్పని ఉడి కింద పడిపోతుంది. దానికి అసహ్యం ముగ్గంటే. దానికి అసహ్యమైంది పట్టుకోవాలి. కామక్రోధాలు విడిచిపెట్టేయాలంటే ఏం పట్టుకోవాలో తెలుసా? గురువుగారి పాదాలు పట్టుకోవాలి. లోకంలో ఎంతమంది పట్టుకున్నా కామక్రోధాదులు విడిచిపోయేటట్టుగా అంత దివ్యమైన తపస్సు చేసిన మహాపురుషుని యొక్క పాదములు, ఆ పాదములు వశిష్ఠుడివి. ఆ పాద సంవాహనం చేస్తే, ఆ పాదములు పట్టుకుంటే, ఆ కాళ్ళొత్తితే కామక్రోధములు విడిచిపెట్టేస్తాయి. అంతటి మహానుభావుడయా వశిష్ఠుడంటే. ఆ వశిష్ఠుడు కామధేనువు యొక్క బిడ్డ నందిని ఆయన దగ్గర ఉండేది. ఆ నందిని ఆయన పెంచుతూ హవ్యకవ్యములను నడుపుతున్నాడు. హవ్యము అంటే దేవతలను ఆరాధించడం, కవ్యము అంటే పితృదేవతలను ఆరాధించడం. ఒకానొకప్పుడు విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు వచ్చి చాలా పెద్ద సైన్యంతో వస్తే వశిష్ఠ మహర్షి అన్నారు, మీ అందరూ ఆతిథ్యం తీసుకోండి అన్నారు. అబ్బాయి మీరేదో ఆశ్రమంలో ఉన్నారు, పాపం ఇంతమందికి ఏం పెడతారులేండి అన్నాడు. ఏమీ బెంగపెట్టుకోకండి, మేము పెడతామని చెప్పి నందిని పిలిచి వీళ్ళందరికీ ఎవరెవరికి ఏది ఇష్టమో అది పెట్టమన్నారు వశిష్ఠ మహర్షి. అంతే. ఎవరికి ఏది ఇష్టమో అవన్నీ సృజించింది ఆవిడ, ఆ ధేనువు, ఆ ఆవు దూడ. అంతే. ఇంతమందికి ఇన్ని పెట్టేస్తే విశ్వామిత్రుడు తెల్లబోయాడు.
తెల్లబోయి ఆయన అన్నాడు, నీ దగ్గర ఎందుకయా ఈ ఆవు ఇంత గొప్పది, నాకు ఇచ్చేసేయి, నీకు 1,00,000 పాడి ఆవులు ఇస్తానన్నాడు. నువ్విచ్చే 1,00,000 పాడి ఆవులు ఎవరికి కావాలయా, నా హవ్యకవ్యములు దీనివల్ల నడుస్తున్నాయి, నాకు ఈ నందిని ధేనువు కావాలన్నాడు వశిష్ఠుడు. నేను రాజుని, రత్నహారీచ పార్థివా అంటాడు రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడు. ఎక్కడ రత్నం ఉన్నా రాజుదే, కాబట్టి నేను తీసుకుపోతా, అసలు నేను అడగడం నా తప్పు, అడగాలని ఎక్కడుంది నేను పట్టుకుపోతున్నా అన్నాడు. ఊరుకున్నాడు వశిష్ఠుడు. పట్టుకుపోయాడు. పట్టుకుపోతుంటే ఆ ధేనువు తప్పించుకుని వెనక్కి వచ్చి ఆవిడంది, నన్ను ఎందుకు విడిచిపెట్టావంది. నేనేమీ విడిచిపెట్టలేదు, ఆయన పట్టుకుపోతున్నాడు అన్నాడు. అంటే నేను నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను, ఉండు, నిన్ను నేను రక్షించేదే ఉంది, నువ్వే రక్షించుకోగలవు అంతే. ఆవిడ వెంటనే నిప్పుల వాన కురిపించింది విశ్వామిత్రుడి యొక్క సైన్యం మీద. తోక నుండి శబరులు అనేటటువంటి వాళ్ళని, శబర జాతంతా ఆవు తోకలోంచి వచ్చిన వాళ్ళు, మలమూత్రములలో నుండి శక యవన పుండ్ర పులింద ద్రవిడ సింహళుల్ని సృష్టించింది. నురుగులోంచి దరదబర్బురులు అనబడేటటువంటి వాళ్ళని, దరదర్బురులు అనబడేటటువంటి జాతిని సృజించింది. వీళ్ళందరూ విశ్వామిత్రుడి సైన్యం మీద పడి వాళ్ళందరినీ కూడా తెగటారిస్తే విశ్వామిత్రుడు ఓడిపోయి వెళ్ళిపోయి ఆ తర్వాతి కాలంలో చాలా కాలానికి బ్రహ్మర్షిత్వం పొందాడు. ఈ బ్రహ్మర్షిత్వం పొందే లోపల చాలా పెద్ద కథ నడిచింది. వశిష్ఠ మహర్షి గొప్పతనం అంటే ఏమిటో చెప్తున్నాను, మీ అడిగావు కాబట్టి. ఆ వశిష్ఠ మహర్షి 9 కొడుకులు. 9 కొడుకులలో పెద్దవాడు శక్తి. శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అని మనం వ్యాస భగవానుడి గురించి స్తోత్రం చేస్తాం. ఆ వశిష్ఠుని యొక్క 9 కుమారులలో పెద్దవాడు ఆ శక్తి మహర్షి, మహానుభావుడు, బ్రహ్మజ్ఞాని. 99 మంది తమ్ముళ్లతో కలిసి వెళ్ళిపోతున్నాడు. కల్మషపాదుడు అనబడేటటువంటి రాజు ఇక్ష్వాకు వంశంలో వాడు ఎదురొచ్చాడు. ఆయన వశిష్ఠుడు శిష్యుడే, ఎదురొచ్చాడు. చిన్న దారి, ఈయన వెళ్ళిపోతున్నాడు శక్తి 99 మంది తమ్ముళ్లతో. రాజు ఎదురుగుండా వచ్చాడు ఆ వాహనం మీద. వచ్చి అన్నాడు, పక్కకి తప్పుకో అన్నాడు. అంటే శక్తి మహర్షి అన్నారు, ఎట్టి రాజులను మహీసురోత్తములెదురు అరుగుదించునప్పుడు అధిక భక్తి తెరలి ప్రియము వలికి తెరువ ఇత్తురిట్టిది ధర్మవు, నీవు దీని తలపవెట్టు. లోకంలో ఎక్కడైనా రాజుకి సద్బ్రాహ్మణుడు ఎదురైతే చూడగానే నమస్కారం చేసి అయ్యా వెళ్ళండి అంటాడు. అది ధర్మం. బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడు, వేదవేదాంగములు చదువుకున్న వాళ్ళు కనపడితే అలాంటి ధర్మం పాటిస్తారు. అదేమిటి నువ్వు పక్కకెళ్ళండి అని అంత అన్యాయంగా అలా చులకనగా మాట్లాడావు అన్నాడు. ఆ రాజు కోపం వచ్చి నేను ధర్మంలోనే ఉన్నానని కొరడా తీసి ఆ శక్తి మహర్షిని కొట్టాడు. ఆయన శాపవాక్కు విడిచిపెట్టాడు. ఏమంటే కొడితేనే శాపం ఇచ్చేసేంత తక్కువ నిగ్రహశక్తి వాళ్ళది అని మీరు అనుకోకండి. శక్తి మహర్షి వంటి బ్రహ్మజ్ఞానిని కొరడాతో కొట్టినటువంటి పాపానికి రౌరవాది నరకములు పట్టిపోవాలి కల్మషపాదుడు. ఎక్కడ పాడైపోతాడో అని అనుగ్రహించడం కోసమని ఆయనే కొంత శిక్ష వేసి విడిచిపెట్టేస్తే గొడవ వదిలిపోతున్నాడు. తక్కువ శిక్ష వేయడం కోసమని శాపవాక్కు విడిచిపెడతారు. అందుకే శాపానుగ్రహము అంటారు శాపాన్ని. ఆయన అన్నాడు, 12 సంవత్సరముల నరమాంసము తినే రాక్షసుడవగుదువుగాక అన్నాడు. ఇప్పుడు ఈ కల్మషపాదుడు నరమాంసము భక్షించే రాక్షసున్నవడమా, నాకు శాప విమోచనం ఇవ్వండి అని ఆయన కాళ్ళ మీద పడే లోపల వశిష్ఠుడి మీద కక్ష పెట్టుకుని ఉన్నాడు కదా విశ్వామిత్రుడు. అందుకని ఇంకా అప్పటికి బ్రహ్మర్షి కాలేదు. ఆయన కింకరుడు అనబడేటటువంటి ఒక రాక్షసుణ్ణి సృష్టించి కల్మషపాదుడిలోకి అనుప్రవేశం చేయించాడు ఆ శాపవాక్కుని ఆధారంగా. రాక్షసత్వం వచ్చినప్పుడు సింహాసనం మీద కూర్చునేవాడు కాదు, రాక్షసత్వం లేకపోతే వచ్చి కూర్చుని పరిపాలన చేసేవాడు. ఒకనాడు రాక్షసత్వం లేని స్థితిలో కూర్చుని ఉన్నాడు కల్మషపాదుడు. కూర్చునుండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి అన్నాడు, మహారాజా నాకు మాంసాహారంతో అన్నం పెట్టించండి అన్నాడు. అదేమిటండి అలా అడగచ్చా, బ్రాహ్మణుడు ఏమిటి మాంసాహారంతో అన్నం ఏమిటని మీకు అనుమానం రావచ్చు. ఆ యుగం వరకు అది ధర్మం. బ్రాహ్మణులు మాంసంతో అన్నం తినేవారు. తద్దినం పెట్టేటప్పుడు కూడా పితృదేవతలకి తద్దినం పెడితే కూడా మాంసంతో పెట్టాలి. ఇప్పుడు కాదు, బాగా ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకోండి, కోటేశ్వరారు చెప్పారని ఎక్కడో కనపడకండి. కాబట్టి ఆ యుగంలో అందుకే వశిష్ఠ మహర్షిని, అగస్త్య మహర్షిని వాతాపి తద్దినానికి పిలిచినప్పుడు రామాయణం బాలకాండలో వచ్చిన వాళ్ళందరినీ పితృకార్యానికని పిలిచి వాళ్ళకి మాంసం పెట్టి తమ్ముణ్ణే వండి పెట్టేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తమ్ముడిని పిలుస్తాడు. పిలిస్తే ఆ వాతాపి కడుపు చీల్చుకుని బయటకు వస్తాడు. అగస్త్య మహర్షి వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం, జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం అంటే జీర్ణం అయిపోయాడు. కాబట్టి మాంసం తినేవారు, మాంసం పెట్టేవారు బ్రాహ్మణులకి త్రేతాయుగం ద్వాపరయుగం వరకు కూడా. కలియుగంలో
అసలు సరే నేను ఎందుకు మాట్లాడాలి కానీ అందుకని అసలు బ్రాహ్మణుడు మాంసం తినడం అనేది లేనే లేదు కలియుగంలో. దానికి బదులే వచ్చింది మినుము. అందుకే గారె ముక్క వండి గారెలు పెడతారు తద్దినంలో, తప్ప ఇంకెక్కడా ఎప్పుడు ఏ కారణానికి కనపడకూడదు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు మాంసంతో అన్నం పెట్టమని అడిగాడు. అడిగితే రాజు అన్నాడు వంటవాడిని పిలిచి, ఆయన అడిగింది చిన్న కోరికరా, అప్పటికి రాక్షసుడు ఆవహించి లేడు కల్మషపాదుడికి. అందుకని ఆయన అన్నాడు మాంసంతో ఆ బ్రాహ్మణుడికి భోజనం పెట్టు అని లోపలికి వెళ్ళిపోయాడు. కొంతసేపు అయింది, ఆ వంటవాడు ఇంట్లో అంతా వెతికాడు, అది వేళ కాని వేళ మాంసం లేదు. అందుకని ఆయన వచ్చి అన్నాడు ఎక్కడ మాంసం లేదు అంతఃపురంలో మహారాజా, ఏం చేయమంటారన్నాడు. ఈ ప్రశ్న అడిగే వేళటికి రాక్షసుడు ఆవహించాడు. ఆయన అన్నాడు రాక్షసుడు ఆవహించి ఉన్న కారణం చేత వజ్రశాలకు వెళ్ళి నరకబడిన మనుష్యులు ఉంటారో నరమాంసం తెచ్చి వండి పెట్టన్నాడు. ఆ వంటవాడు రాజాజ్ఞ అని నరమాంసం వండి బ్రాహ్మణుడికి పెట్టాడు. బ్రాహ్మణుడు అది చూసి నోట ముద్ద పెడుతూనే ఇది నరమాంసం, బ్రాహ్మణుడికి మాంసం పెడతారు కానీ నరమాంసమా పెడతారు, ఇలా పెట్టించిన రాజు నరమాంసభక్షకుడై మరింత ఉద్రిక్తతతో ఉండుగాక అన్నాడు. ఈ మాట విని రాజుకి ఎక్కడలేని కోపం వచ్చింది కల్మషపాదుడికి. ఆ ఆవేశంలో ముందు వెనకలు చూడకుండా వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి, ఇలాగే నువ్వు నాకు మొట్టమొదట శాపం ఇవ్వడం వల్లే నా బతుకు ఇలా అయిపోయిందని చెప్పి విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద కోపంతో ప్రవేశపెట్టిన రాక్షసుని యొక్క ఉనికి తెలుసుకోలేక శక్తి మహర్షిని వశిష్ఠ మహర్షి యొక్క మిగిలిన 99 మంది కుమారుల్ని ఒక్కసారి తినేశాడు. వశిష్ఠుడు బయటకు వచ్చి చూసేటప్పటికి 100 కొడుకులు మరణించారు. 100 కొడుకులు మరణించారు అనేటటువంటి బాధ చేత వశిష్ఠ మహర్షి అంతటి వాడు ఒక్కసారి అంత కళకళలాడుతూ 100 కొడుకులతో అంతటి బ్రహ్మజ్ఞానులతో ఉండే ఆశ్రమం వెలవెలపోయిందని బాధతో ఒక నదిలో దూకేశాడు. దూకేస్తే వశిష్ఠ మహర్షి లాంటి వాడిని నేను ఈడ్చుకెళ్ళడమా అని భయపడిపోయి ఆ నదీ జలం అంతా పల్లంలోకి వెళ్ళిపోయి ఈయన పడిపోయిన ప్రదేశాన్ని మెరక చేసేసింది. 100 ప్రదేశాల్లోకి మిలికిలి తిరిగి వెళ్ళిపోయింది ఆ నది. వెళ్ళిపోయి వశిష్ఠుడి జోలికి రాలేదు కాబట్టి 100 మిలికిలి తిరిగి వెళ్ళిపోయింది కాబట్టి ఆ నదికి శతద్రువు అని పేరు వచ్చింది. ఇలా కాదు, పడగానే నా శరీరం వెళ్ళిపోవాలని చెప్పి వశిష్ఠుడు కాళ్ళు చేతులు కట్టేసుకుని వెళ్ళి ఇంకొక నదిలో పడ్డాడు. ఆ నది వశిష్ఠ మహర్షి వంటి వాడిని తాత్కాలికోద్రేకంతో పడినా 100 పోయారని, కొడుకులు పోయారని ఉద్రేకంతో పడ్డా నేను సంహరించడమా అని ఆవిడ పాశాలు విప్పి తీసుకొచ్చి ఒడ్డున పడుకోబెట్టింది. వశిష్ఠుడి పాశాలు విప్పింది కాబట్టి ఆ నదికి విపాష అని పేరు వచ్చింది. ఇది ఈశ్వరాజ్ఞ, నిజమే, శాస్త్రం చెప్తోంది ఆత్మహత్య చేసుకోకూడదని. అలాగే కుములుతో ఆయన ఆశ్రమానికి వెడుతుంటే అకస్మాత్తుగా ఆయనకి ఎక్కడి నుంచో ఒక గొప్ప వేదనాదం వినపడింది. ఇంత గొప్పగా స్వరంతో వేదం చెప్తున్నాడు ఎవరు అని వెనక్కి తిరిగి చూశాడు. తన కోడలు వస్తోంది, అదృశ్యంతి అని పేరు ఆవిడికి, శక్తి మహర్షి యొక్క భార్య. అప్పటికి ఆయన మరణించారు కదా, తినేశాడు కదా కల్మషపాదుడు. కాబట్టి ఇప్పుడు ఆ అదృశ్యంతి వెనకాల వస్తోంది. వశిష్ఠ మహర్షి వెనక్కి తిరిగి చూసి, అమ్మా నీ కడుపులో ఉన్నవాడు సామాన్యుడు కాడమ్మా, శక్తి మహర్షి యొక్క కుమారుడు, ఇంత వేదనాదం వినపడుతోంది, వాణ్ణైనా రక్షించుకుంటానమ్మా అని కోడల్ని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి బహుజాగ్రత్తగా ఉన్నాడు. కల్మషపాదుడు ఒకానొక సమయంలో ఈవిడ్ని కూడా తినేద్దామని వచ్చి ఆ కోడల మీద పడ్డాడు, అదృశ్యంతి మీద పడితే వశిష్ఠ మహర్షి భయపడకు అని చెప్పి కమండలంలో నీళ్లు తీసుకుని ఒక్కసారి ఆ ఎదురుగుండా నిలబడిన కల్మషపాదుడి మీదకి చల్లారు. చల్లగానే కల్మషపాదుడికి 12 సంవత్సరములు పూర్తయి ఆ రాక్షసుడు వెళ్ళిపోయాడు, శాప విమోచనం అయిపోయింది. అదిగో ఆ అదృశ్యంతి కడుపులోంచి పుట్టిన మహానుభావుడే పరాశర మహర్షి. ఆ పరాశరుడు పుట్టాడు. అప్పుడు ఆయన అన్నాడు ఆ కల్మషపాదుడు, నీ కుమారుడు నాకు శాపమిచ్చిన కారణం చేత నేను తిరుగుతున్న రోజులలో ఒకానొకప్పుడు ఉచ్చనీచములు మరిచిపోయి అంగీరసానబడేటటువంటి ఒక మునిపత్ని తన భర్తతో కలిసి ఉల్లాసంగా ఉన్న సమయంలో ఆమె భర్తని తినేశాను. అప్పటికి నరమాంసభక్షకుడైన తినేశాడు. ఆమెకి కోపం వచ్చి నువ్వెప్పుడైనా నీ భార్యతో క్రీడిస్తే మరణిస్తావని నాకు శాపం ఇచ్చింది. అందుకని నాకు ఇప్పుడు బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోతే నాకు ఉన్నతగతులు లేవు, నేను నా భార్యతో రమించడానికి అవకాశం లేదు. కాబట్టి ఉన్నటువంటి న్యాయం ప్రకారం ఒక గొప్ప బ్రహ్మతేజస్సు కలిగిన వాడి వలన కుమారుడు కలగచ్చు. కాబట్టి నా భార్య అయినటువంటి మదవతి యందు నువ్వు నాకు కుమారుడను అనుగ్రహించు అన్నారు. వశిష్ఠ మహర్షి యొక్క తేజస్సు కారణంగా ఆమె గర్భవతి అయింది.
12 సంవత్సరములు కడుపుతో ఉన్నా ఆవిడికి పిల్లాడు పుట్టలేదు. ఆవిడికి కోపం వచ్చి ఈవిడ 12 ఏళ్ళు అయింది కొడుకు పుట్టడని ఒక రోజున ఆగ్రహంలో అక్కడ సూదిగా మొనతేరిన రాయి తీసుకుని ఆ రాతితో తన గర్భాన్ని కోసుకుని చీల్చింది. రాతితో కోసుకుంటే బయటకో పిల్లాడు వచ్చాడు కాబట్టి ఆ పిల్లాడికి ఆశ్మకుడు అని పేరు వచ్చింది. అప్పుడు ఆ మదవతికి ఆ పిల్లవాడు జన్మించాడు వశిష్ఠ మహర్షి తేజస్సు చేత. శక్తి మహర్షి యొక్క భార్య అయినటువంటి అదృశ్యంతి కడుపున పుట్టినటువంటి పరాశర మహర్షి మహానుభావుడు. ఆయన పెరిగి పెద్దవాడై గొప్ప బ్రహ్మజ్ఞాని అయ్యాడు. అయి తన తండ్రి రాక్షసుల వలన మరణాన్ని పొందాడు అని తెలుసుకుని అసలు రాక్షసులన్న వాళ్ళు లేకుండా చేస్తాను అని చెప్పి ఆయన ఒక పెద్ద యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. మొదలు పెడితే వశిష్ఠ మహర్షి వచ్చి అన్నారు, తప్పురా, అటువంటి యజ్ఞాలు చేయకూడదు, నీకు ఎంత తేజస్సు అయినా ఉండొచ్చు, ఏదో ఒక కారణం పడిపోయాడు. పూర్వం ఏమైందో తెలుసా? ఇలాగే ఒక ఆయన చేశాడు. ఎందుచేత చెప్తున్నానంటే పూర్వం హైహయ వంశం ఉండేది. వశిష్ఠుడు ఎవరికి చెప్తున్నాడు? పరాశరుడికి చెప్తున్నాడు. హైహయ వంశము అని ఒక వంశం, అందులో కృతవీర్యుడు అని ఒక రాజు. ఆ రాజుగారు అక్కడ ఉండేటటువంటి భృగువంశంలో జన్మించినటువంటి బ్రాహ్మణులకు విపరీతమైనటువంటి దానాలు చేస్తూ పరిపాలన చేశాడు. కృతవీర్యుడు మరణించిన తరువాత ఆ వంశంలో పుట్టిన రాజులు మన నాన్నగారిని నమ్ముకుని ఉన్నటువంటి ఈ భృగువంశ బ్రాహ్మణులు బోల్డంతా సంపాదించారు. ఇప్పుడు రాజ్యానికి కష్టకాలం వచ్చింది, ఆ డబ్బంతా ఇచ్చేయమన్నారు. కొంతమంది బ్రాహ్మణులు ఇచ్చారు, కొంతమంది ఇవ్వకుండా భూమిలో పాతి పెట్టారు. పాతి పెట్టారన్న కోపంతో ఈ హైహయ వంశంలో కృతవీర్యుని యొక్క వంశంలో పుట్టినటువంటి రాజకుమారులు భృగువంశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ పట్టుకుని చంపేశారు. చంపేయడమే కాకుండా వాళ్ళ పత్నుల కడుపులలో ఉన్న పిల్లలు కూడా చచ్చిపోవాలని ఆ పత్నుల్ని కూడా చంపేశారు. ఒక్క తల్లి, ఒక మహాపతివ్రత మాత్రం, ఆ భృగువంశంలో ఉన్న తల్లి కొడుకు బయటికి పుడితే వాణ్ణి చంపేస్తారని పుట్టకుండా పిల్లవాణ్ణి తొడలో ఉంచుకుంది తన తపశ్శక్తితో. ఉంచుకుని 100 సంవత్సరములు కాపాడింది. ఆమె తొడలో పిల్లవాడున్నాడని తెలిసి ఆవిడ్ని చంపడానికి వచ్చారు. వెంటనే ఆ తొడలోంచి ఆ పిల్లవాడు బయటపడ్డాడు. పుడుతూనే దివ్యమైన తేజస్సుతో 100 సూర్యుల ప్రకాశంతో చూశాడు. హైహయ వంశ రాజులందరి కళ్ళు పోగానే వాళ్ళు వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడి, అమ్మా మాకు మళ్ళీ చూపు వచ్చేటట్టు చెయ్యి అన్నారు. అంటే ఆవిడంది, నేను చేయడం ఏమిటయా, సూర్యుని యొక్క తేజస్సుతో మహానుభావుడిగా పుట్టాడు నా కుమారుడు ఔర్వుడు అంటారు, ఆ ఔర్వుడి కాళ్ళ మీద పడండి, ఆయన రక్షిస్తాడని. అంటే ఆయన వీళ్ళందరికీ కళ్ళు వచ్చేటట్టు చేసి ఇంత బాధ పెట్టారు కాబట్టి మా తండ్రుల్ని లోకాల్ని నశింపచేస్తానని ఒక యజ్ఞం మొదలెట్టాడు. యజ్ఞం మొదలుపెట్టి ఆయన యజ్ఞం మొదలు పెడితే ఆయన పితృదేవతలందరూ వచ్చారు. వచ్చి వాళ్ళన్నారు, ఆ భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణులు, ఒరే మమ్మల్ని చంపేశారని కదా నువ్వు కోప్పడి యజ్ఞం మొదలుపెట్టావు, కానీ యథార్థం ఏమిటో తెలుసా, మేము చాలా గొప్ప తపస్సు చేశాం. ఎంత తపస్సు చేశామో ఆ తపస్సు వలన మా ఆయుర్దాయం అంత పెరుగుతోంది. మాకు వైరాగ్యం వచ్చింది, ఈ శరీరం పడిపోతే బాగుండనిపించింది, మా తపస్సుకే ఆయుర్దాయం పెరుగుతోంది. మమ్మల్ని మేం చంపుకుంటే ఆత్మహత్య, ఎలాగో అలా ఈ శరీరం వదిలేద్దామని రాజు ద్రవ్యం అడిగినా మాకు దాని మీద ఆసక్తి లేకపోయినా భూమిలో దాచాం. ఆ రాజకుమారులు వచ్చి ఆ కోపకారణం చేత మమ్మల్ని చంపేశారు. అమ్మయ్యా అని మేము శరీరాలు విడిచిపెట్టి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాం. వాళ్ళ వలన తప్పేమీ లేదురా, ఎందుకు అనవసరంగా లోకాల్ని పాడు చేస్తానంటావు, కాబట్టి వెంటనే నువ్వు దీన్ని విరమించేసేయి అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను చాలా కోపంతో మొదలుపెట్టాను ఈ యజ్ఞాన్ని, మీకేదో ఆపద జరిగిందని. ఇప్పుడు ఇంత కోపంతో మొదలుపెట్టిన యజ్ఞంలో నేను నా కోపాన్ని ఎక్కడ విడిచిపెట్టను అని అడిగాడు. అదే సామాన్యమైంది కాదు నా కోపం, ఔర్వుడి కోపం అంటే మాటలా, ఎక్కడ విడిచిపెట్టనన్నాడు. నీ యజ్ఞం ఎందుకు మొదలుపెట్టావు, లోకాలని నాశనం చేస్తానండి. లోకాలన్నీ ఎక్కడున్నాయి? నీళ్లల్లో ఉన్నాయి. చతుస్సాగర పర్యంతం కదండి, నీటి మధ్యలో కదా, నీళ్లల్లో ఉన్నాయి. కాబట్టి నువ్వు పని చేయి, నీ కోపాన్ని పట్టుకెళ్ళి సముద్రంలో పడాయి. అంటే ఆయన కోపాన్ని పైకి తీసి దాన్ని గుర్రం రూపం ఇచ్చి సముద్రంలో పడేశాడు. అది గుర్రం రూపంలో ఉంటూ ఇప్పటికీ సముద్రంలో అగ్నిహోత్రంగా ఉంటుంది, బడబాగ్ని అగ్నిహోత్ర రూపంలో ఉండి సముద్రపు నీటిని తాగుతూ ఉంటుంది ఔర్వుడి కోపం. కాబట్టి ఆ ఔర్వుడంతటి వాడు ఇలాగే పితృదేవతల మీద ప్రేమ అని చెప్పి యజ్ఞం మొదలుపెట్టి మళ్ళీ చెప్తే మధ్యలో ఆపేసి అదిగో ఆ కోపాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పడేశాడు. ఇప్పటికే అది గుర్రం రూపంలో నీళ్లు తాగుతోంది. కాబట్టి నాయన అటువంటి యజ్ఞం చెయ్యకురా అన్నాడు పరాశరుడితోటి. అంటే పరాశరుడు అన్నాడు, ఔర్వుడు ఆపితే ఆపాడేమో, నా తండ్రి శక్తి మహర్షిని
మహానుభావులు నా పినతండ్రుల్ని అంత ఘోరంగా చంపేశాడు కల్మషపాదుడు క్షత్రియుడు, కాబట్టి రాక్షసుడు ఆవహించడం వల్ల చంపాడు కాబట్టి రాక్షసుల్ని చంపేస్తాను అని ఆయన యజ్ఞం మొదలెట్టాడు. ఆయన ఒక్కొక్క రాక్షసుడి పేరు చెప్తుంటే జనమేజయ సర్పయాగంలో సర్పాలు పడిపోయినట్టు ఒక్కొక్క రాక్షసుడు వచ్చి పడిపోతున్నాడు. ఇంతమంది రాక్షసులు పడిపోతుంటే ఆ రాక్షస వంశానికి అంతటికీ కూడా పైన నిలబడినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. రావణ బ్రహ్మకి తాతగారు పులశ్చుడు. ఆ పులశ్చ బ్రహ్మ, పులహుడు, క్రతువు అనబడేటటువంటి ముగ్గురు మహాపురుషులు కలిసి పరాశరుడు చేస్తున్న యజ్ఞం దగ్గరికి వచ్చారు. ఆ యజ్ఞం దగ్గరికి వచ్చి నిలబడి, ఏమయ్యా ఇలాంటి యజ్ఞం చెయ్యొచ్చా? కోపంతో ఇప్పటికే చాలామంది రాక్షసులు మరణించారు, ఈశ్వర సృష్టిలో వాళ్ళు కూడా అంతర్భాగం, ఎవరో ఒక రాక్షసుడు ఆవహించి చంపాడు అని ఇలా రాక్షస జాతిని చంపకూడదు, అందున బ్రాహ్మణుడివి ఏమిటి కోపం, బ్రహ్మజ్ఞానివి విడిచిపెట్టేసేయన్నారు. అంటే ఆయన అన్నాడు, మరి నేను ఇప్పుడు ఈ యాగాగ్నిని ఎక్కడ పడేయను అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, దీన్ని ఎత్తి హిమాలయ పర్వతాల దగ్గర పారాయి అన్నారు. ఆయన వెంటనే ఆ అగ్నిహోత్రాన్ని హిమాలయాల దగ్గరికి విసిరాడు. ఆ అగ్ని పూర్ణాహుతి చేసి యాగం పూర్తయిన అగ్ని కాదు కాబట్టి అది అప్పటి నుంచి ఇప్పటి వరకు హిమాలయాల పక్కన పడి ఉండి అది పర్వదినాలలో మాత్రం తీగల్ని, రాళ్ళని, పొదల్ని తింటూ ఉంటుంది. అది ఇప్పటికీ పరాశర మహర్షి యొక్క పరాశర మహర్షి అసంపూర్ణంగా విడిచిపెట్టిన యాగాగ్ని హిమాలయాల పక్కన పడి ఉంటుంది. ఔర్వుడి యొక్క కోపాగ్ని సముద్రం మధ్యలో గుర్రం రూపంలో పడింది. ఇంతటి మహానుభావులయ్యా వశిష్ఠ మహర్షి అంటే, వశిష్ఠ మహర్షి సంతానం అంటే అలాంటి వాళ్ళు. ఇంకా ఎంతని చెప్పను, చెప్తే దానికి తరగడం అన్నది లేదు. కాబట్టి పురోహితుల వలన మీ వంశంలో వాళ్ళు ఇలా సంతానాల్ని కూడా కన్నారు. పురోహితుడిని ఎదురు పెట్టుకుని అదిగో తపతిని స్వీకరించాడు సంవరణుడు. ఆ తపతి వంశంలో పుట్టాడు, ఆ తపతికి పుట్టాడు కురు. ఆ కురు వంశంలో వచ్చిన వాళ్ళు మీరు, కాబట్టి మీకు కౌరవులని పేరు. కాబట్టి మీకు ఉండద్దు పురోహితుడు. ఇదిగో ఇక్కడే గంగానది పక్కన ఉత్కచము అనబడేటటువంటి ఒక గొప్ప క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో తపస్సు చేస్తున్నాడు ధౌమ్యుడు అనబడేటటువంటి మహర్షి. ఆయన సామాన్యుడు కాడు, కాబట్టి వెళ్ళి ఆయన్ని పురోహితుడుగా వరించండి. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పాను? పురోహితుడు అన్నవాడు ఎంత ముఖ్యమో అని కదా మొదలెట్టాను మీకు ఈ కథ అంతా అన్నాడు అంగారపర్ణుడు చిత్రరథుడు. కాబట్టి అదిగో ఆ ఉత్కచానికి వెళ్ళి ధౌమ్యుణ్ణి పురోహితుడిగా వరించండి. ధౌమ్యుడు పురోహితుడైన తర్వాత మీ కథ ఎంత గొప్పగా తిరుగుతుందో చూడండి. ఏం జరగాలి? పురోహితుడుగా దొరకగానే కథ తిరగాలంటే ద్రౌపదీదేవి భార్య కావాలి, ద్రుపదుడు మామగారు కావాలి. ద్రుపదుడు మామగారు కాగానే హడిలిపోయి ధృతరాష్ట్ర మహారాజు హస్తినాపురానికి పిలిచి రాజ్యం ఇవ్వాలి. ఇంత కథకి ప్రారంభం ఎక్కడ అంటే సరి అయిన పురోహితుడు దొరకడం. అందుకని అర్ధరాత్రి వేళ ఈశ్వరానుగ్రహంతో అంగారపర్ణుడు కనబడి ఇంత కథ నడిస్తే మహాపురుషుల యొక్క జీవితం గురించి వినడానికి అంత అనురక్తితో వశిష్ఠుడి గురించి, ఆ మహానుభావుడైనటువంటి పరాశర మహర్షి గురించి, ఔర్వుడి గురించి ఆ పాండవులందరూ విని గబగబా గంగా తీరంలో ఉన్నటువంటి ఉత్కచమన్న క్షేత్రానికి వెళ్ళి అక్కడ ధౌమ్యుణ్ణి చూసి ఆయనకి నమస్కారం చేసి, మేము పాండవులం, పాండురాజు పుత్రులం, మాకు పురోహితుడిగా ఉండమని ఆయన్ని వరించారు. ఇప్పుడు పాండవులకి పురోహితుడు దొరికాడు కాబట్టి శుభములు జరగాలి. ఏం శుభం జరుగుతుందో ఆ చిత్రాలు ఎన్ని తిరిగాయో, ఆ ద్రౌపదీదేవి యొక్క అసలు అద్భుతం ఏమిటో, 5గురికి భర్త అవ్వడం వెనక ఎంత పెద్ద ధర్మరహస్యాలు దాగి ఉన్నాయో రేపటి రోజున మహానుభావుడైన సూతుడు ఆవహించి చెప్పించుగాక అని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.